హలో హాయ్ ఫ్రెండ్స్. ఇవాళైతే మీకు మా గార్డెన్ మొక్కలు చూపించడానికి ఈరోజైతే వచ్చేసానండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోని ఈరోజు వెళ్దామా. ఈరోజు ఈ వీడియోలో వచ్చి మా ఇంటి దగ్గర ఉండే చెట్ల గురించి చూపించబోతున్నామండి. హలో అండి, చూడండి మా ఇంటి ముందర ఈ మాదిరి గార్డెన్కి ఈ కసువు గ్రోత్ వచ్చేదానికి కసువు బాగుంటుందనేసి తెప్పించి మరీ పెట్టించానండి. చూడండి ఎంత బాగా వస్తున్నదో ఈ గ్రోత్. ఈ వారం నుంచి పక్కంతా పెట్టించామండి కసువు. చూడండి దీని పక్కన ఇక్కడంతా పెట్టించి ఈ పక్క చెట్ల కుండీలు పెట్టించినామండి. చిన్న చిన్న చెట్ల కుండీలు చూడండి ఎంత బాగా వస్తున్నదో. ఇది చూడండి మా చెట్లో కాస్తున్న బీరకాయ అండి. 2 మొలకలు వేసాను. ఇది చూడండి ఎంత బాగా వస్తూ ఉండదు. గ్రోత్ చాలా బాగుండదు కదండి. చూడండి చిన్న చిన్న పిందెలు అల్లేసిండదండి. చూడండి ఇప్పుడు కాయలు వస్తూ ఉండదండి. ఇప్పటికే ఒక 4-5 కాయలు కొంచెమండి. ఇది వచ్చి రోజా చెట్టు అండి. రోజా చెట్లు మొన్న కూడా షేర్ చేసేస్తానండి. ఒక ఎల్లో కలర్ రోసు చాలా బాగుందండి. ఇంట్లో వచ్చేసి పాలకూర నాటానండి. చిన్నగా వచ్చింది అది, ఇంకా వాటర్ అప్లై చేయాల. ఇది వచ్చి అల్లం చెట్టు అండి. అల్లం వచ్చి చిన్న మొక్క నాటానండి. ఇది చూడండి బాగా గ్రోత్ వస్తూ ఉంటుంది. ఇట్లా బాగా వస్తూ ఉంటుంది. ఇది చూడండి వంకాయల చెట్టు అండి. ఇది ఇంకా ఇది బాగా రాలేదు. చిన్న చిన్న పిందులు అయితే ఇస్తూ ఉండదండి. చిన్న చిన్న పిందులు చూడండి ఇంత చిన్నదిగా ఉండదు. బొక్క చూడండి, బొక్క చూస్తే ఇది కూడా వంకాయ చెట్టు అండి. ఇది కూడా చిన్న చిన్న పిందులు వేస్తూ ఉండదు చూడండి. ఇది వచ్చి కరేపాకు చెట్టు అండి. కరేపాకు చెట్టు చిన్న మొక్క నాటానండి. ఇప్పుడే బాగా వస్తూ ఉండదండి. ఇది వచ్చి రోజా చెట్టు అండి. చూడండి అటు సైడ్ పోయి మొగ్గు వదిలిండదు, ఇటు సైడ్ లేక మొగ్గు వదిలిండదు. చూడండి ఇది కూడా వంకాయ చెట్టు అండి. చిన్న చిన్న మొక్కలు. దీని మధ్యలో వచ్చింది తులసి చెట్టు అండి. రామ్ తులసి ఉండాలి, లక్ష్మీ తులసి, రామ్ తులసి 2 ఉన్నాయి చూడండి. బాగా వస్తూ ఉండదండి ఇప్పుడు. ఇది వచ్చింది పువ్వు వచ్చి ఆ పక్క మొగ్గ ఆ పక్క వదిలిండదండి. చిన్న మొగ్గ. ఇది వచ్చి మిరప చెట్టు అండి. మిరపకాయలు ఇంకా కాయలేదు. ఇది వచ్చి కాంచి కూరాకండి. ఇది తింటే కడుపులో పుండు కూడా ఆరుతుందంటారు. ఆకుకూర పప్పులోకి వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది మల్లెపూల చెట్టు అండి, గుండు మల్లెపూలు. దీంట్లోనే 4-5 రకాలు నాటానండి. ఇది ఒకటి, ఇది ఒకటి. ఇటు సైడ్ వచ్చి ఇది చెట్టు 3 రకాలు నాటాను. తర్వాత ఇటు సైడ్ వచ్చే కొద్దికి మిరపకాయల చెట్టు అండి. దీంట్లో అయితే ఇప్పుడు పూలు వదులుతూ ఉన్నాయండి. చూడండి ఇది బాగుండదు. ఇది వచ్చి తులసి చెట్టు అండి. ఇది వచ్చేసి వంకాయ చెట్టు అండి. మొన్న పెట్టాను గ్రూప్లో వంకాయ. చూడండి వంకాయ అలాగనే ఉండదండి. ఇది చూడండి అల్లం చెట్టు అండి. దీంట్లో కూడా అల్లం పెట్టాను. బాగా గ్రోత్ వస్తూ ఉండదండి. ఇంకా దీని మధ్యలో అక్కడక్కడ తులసి మొక్కలు అయితే బాగా వచ్చేస్తున్నాయండి. చూడండి ఎక్కడ చూసినా అవే ఉన్నాయి. ఇంకా ఏం చేయలేం కదా అనేసి అలాగే వదిలేస్తానండి. ఇది చూడండి
బచ్చల చెట్టు చిన్న చిన్న ఆకులతో ఇప్పుడే నాటినానండి. ఆ పక్క ఉంటే గ్రోత్ బాగా వస్తుంది. అది ఎండ వస్తుంది పక్క. చూడండి బీరకాయ, ఇక్కడ ఒక బీరకాయ కాసిండదండి. చూడండి చిన్న చిన్న పిందులు బాగా వదిలిండదండి. పిందులు అయితే బాగా ఫుల్గా వదిలింది. మిరపకాయలు పూలు అయితే ఇప్పుడు వస్తూ ఉన్నాయండి. వంకాయల చెట్లు ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తున్నాయి. బెండకాయల చెట్లు చూడండి, చిన్న చిన్న బెండకాయల చెట్లు ఇప్పుడే వేస్తాను వస్తూ ఉన్నాయండి. దీన్ని చూడండి, ఇది బుల్లి వంకాయల చెట్టు చిన్నదిగా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.